మహేష్ కెరీర్లో 25వ చిత్రంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన మహర్షి చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 2500 థియేటర్స్లో భారీ ఎత్తున విడుదలైంది. శ్రీమంతుడు చిత్రంలో గ్రామాన్ని దత్తత తీసుకున్న గొప్ప వ్యక్తిగా భరత్ అనే నేనులో పవర్ఫుల్ ముఖ్యమంత్రిగా కనిపించిన మహర్షిలో 3 విభిన్నమైన పాత్రల్లో కనిపించాడు. స్టూడెంట్గా, బిజినెస్ మెన్గా, రైతుగా ఇలా 3 పాత్రల్లో కనిపించాడు. మరి ఆ 3 పాత్రల్లో ఎలా నటించాడు? అసలు మహర్షి కథ ఏంటి? ఋషి కాస్త మహర్షిగా ఎందుకు మారాల్సి వచ్చిందనేది పూర్తి కథలో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, రిషి అంటే మహేష్ బాబు ఆరిజిన్ కంపెనీకి CEO. ఓటమి అంటే తెలియని వ్యక్తి. అవతల వ్యక్తిని భయపట్టడమే కానీ జీవితంలో భయపడని వ్యక్తి ఋషి. అలాంటి ఋషి ప్రపంచంలోనే టాప్ బిజినెస్ మెన్గా ఎదగడానికి కారణం తన ఫ్రెండ్స్ రవి, అల్లరి నరేష్, పూజా హెగ్డేలు. వారి వల్లే ఆ స్థాయికి ఋషి చేరుకుంటాడు. ఋషికి రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. దాంతో ఇండియాకి వస్తాడు. ఋషికి తెలిసిన ఆ విషయాలు ఏంటి? అసలు రవి ఎవరు? అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? రవి కోసం ఋషి మహర్షి ఎందుకు అవ్వాల్సి వస్తుంది? వివేక్ మిట్టల్ అంటే జగపతి బాబుకు ఋషికి సంబంధం ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమా తప్పక చూడాల్సిందే. ఈ సినిమాలో మహేష్ బాబు బిలియనీర్గా, స్టూడెంట్గా, రైతుగా 3 విభిన్న పాత్రల్లో అద్భుతంగా నటించాడు. CEOగా స్టైలిష్గా కనిపించిన మహేష్ విద్యార్థిగా మాస్ని అలరిస్తాడు. రైతు సమస్యలపై పోరాటం చేస్తున్నప్పుడు తనలోని సిన్సియారిటీ కనిపిస్తుంది. ఎమోషన్స్, యాక్షన్స్తో పాటు కామెడీ టైమింగ్లోనూ ఆకట్టుకున్నాడు. ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, జయసుధ, సాయి కుమార్, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ అని చెప్పచ్చు. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.